హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు రుచికరుడు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ పెప్పర్ చికెన్ రోస్ట్ అండి. ఇది బాగా రోస్ట్ స్పైసీ కావాలని కోరుకునే వరకు అయితే ఈ పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. క్లియర్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. ఒక సన్నని ప్యాన్లో తగినంత ఆయిల్ తీసుకుని అది కొంచెం వేడికిన తర్వాత ఒక చిన్న కప్పులో సోంపు గింజలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసి అవి అలా వేపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెంసేపు వేగిన తర్వాత ఇప్పుడు పచ్చి కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్తో సాల్ట్, అలాగే ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, చివరగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం వేగిన ఉల్లిపాయ ముక్కలతో బాగా కలిసిపోయేలా ఒకసారి మనం కలతిప్పాలి. మసాలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అరకిలో వరకు అయితే చికెన్ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు అరకిలో వరకు అయితే చికెన్ ముక్కలు తీసుకున్నాను. ఈ చికెన్ ముక్కలకు ఆ మసాలా మొత్తం బాగా ఇంకిపోయే వరకు బాగా అలా ఫ్రై చేస్తూ ఉండాలి. దాదాపు ఇది 2 నుంచి 4 నిమిషాల వరకు అయితే సమయం తీసుకుంటుంది. సో గైస్, ఇలా మనకి చికెన్ ముక్కలకు మసాలా పట్టే వరకు అయితే అలా మనం ఫ్రై చేసుకుంటాం. సో ఇక్కడ తర్వాత మనం చిన్న కప్పులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న వల్ల మనకు ముక్క తొందరగా ఉడకడానికి అలాగే కొంచెం సాఫ్ట్గా రావడానికి స్కోప్ ఉంటుంది. మూత పెట్టి మనం 10 నిమిషాలు అలా ఉడికిస్తే మనకి ఇలా చికెన్ సాఫ్ట్గా అయితే ఉడికిపోయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి చికెన్ బాగా మెత్తగా అయితే ఉడికిందనమాట. ఇప్పుడు మనం మన టేస్ట్కు అనుగుణంగా మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. మిరియాల చికెన్ రోస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ మిరియాల పొడి అంతా చికెన్తో బాగా కలిసిపోయే వరకు అయితే ఒక 5 నిమిషాల వరకు ఆ వాటర్ అంతా పోయే వరకు అయితే సెమీ గ్రేవీ లాగా మిగిలే వరకు అయితే మనం ఫ్రై చేసి ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి మంచి ఫ్లేవర్తో టేస్ట్తో మిరియాల పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది గ్యాస్ ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా అయితే వీడియో చెప్పాను కదా. సో వీడియోస్ లైక్ చేయండి, అలాగే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. రుచికరుడు మంచి రెసిపీస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాడు.